ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నవరాత్రి స్పెషల్గా చేసుకుని రవ్వ కేసరిని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసేయండి, చక్కచక్కా చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని 3 కప్పుల నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఈ నీళ్ళని మరగనిద్దాం. వేరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. అందులోని ఒక 10 జీడిపప్పు, ఒక 10 కిస్మిస్ వేసుకుంటున్నాను. అందులోని 1 కప్పు రవ్వ వేసుకుంటున్నాను. రవ్వని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుందామండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈలోపు రవ్వ బాగా వేగి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అందాక వేపుకుందాం. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాం కదా. ఈలోగా మనం ఒకవైపు నీళ్లు పెట్టుకున్నాం కదా, నీళ్లు కూడా బాగా మరిగిపోయినాయి. చూసారా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా ఆ రవ్వలో ఈ నీళ్లు పోసుకుని మిక్స్ చేసుకుందాం. ఎక్కడా ఉండైతే కట్టదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ నేతిలో వేపుకున్నాం వల్ల ఉండైతే కట్టదు. సో ఇలా కలుపుకుంటూ ఉన్నాము ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసేస్తుందండి. సో అందాక కలుపుకుంటూ ఉందాము. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూసారా? రవ్వ వాటర్ని అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంది. చూసారా? ఇప్పుడు ఇదే టైంలో 1.5 కప్పు పంచదార అయితే యాడ్ చేసుకుందామండి. ఇదే ప్లేస్లో మీరు కావాలితే కనుక బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం ఎక్కువ పడుతుంది, అంతేనండి. ఇప్పుడు ఒకసారి దాన్ని మిక్స్ చేసుకుందాం. మనకి ప్రసాదాలు అనగా గుర్తొచ్చేది ఈ రవ్వ కేసరే కదండి. దీంతో పాటు గోధుమ నూకతో కూడా ప్రసాదం ఎలా చేసుకోవాలో అన్నది డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. పంచదార కలిపిపోయి ఇలా దగ్గర పడిపోతుంది. ఇదే టైంలో అందులోని ఒక 1/2 స్పూను యాలకుల పొడి, ఒక చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనలేనండి, మీకు ఇష్టమైతే వేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మనం బాగా కలుపుకుందామండి. ఒకవేళ మీరు ఫుడ్ కలర్ వేసుకుంటే చూడండి, మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కొంచెం జారుడుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకొంచెం సేపటికి ఇది దగ్గర పడిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులోనే 1 స్పూను నెయ్యి వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ప్రసాదంగా అమ్మవారికి నివేదించడమేనండి. మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.